అవన్నీ ఉన్నాయో లేవో గానీ నీ చిన్న చిన్న మాటలు వింటుంటే మాత్రం ఏదో పెద్ద కథే ఉందనిపిస్తుంది. అవును, నీకు పడలేదా? నువ్వు బాగా చదువుతావా? మీ ఇల్లు ఎక్కడా? అదిగదిగో అక్కడ చూడు, ఆకాశం భూమి కలిసినట్టు కనబడుతుంది. అక్కడే మా ఇల్లు. అయ్యో, ఈ సముద్రం ఒడ్డు వచ్చి సెటిల్ అయిపోయాయి బాబు. ఇది ప్రొటెక్టెడ్ ఏరియా. ఇక్కడికి వస్తే పోలీసులు బొక్కలు వేస్తారు. నా మోటార్ రిక్షా కాదు, నన్ను కూడా లేకుండా చేసేలా ఉన్నాం. ఇదిగో నా బుద్ధి గడితని చెప్పాను. ఈ సముద్రంలో వజ్రాలు వంకాయలు ఉంటాయి అన్నా. ये समुद्र में कुछ भी नहीं है. ये रांड है, रप्पल है, बड़े बड़े कप्पल है. ఆపరా, దీని గురించి అంతా ఆ పాప చెప్పింది. పాప పాప ఏ పాప? పాప ఇక్కడే ఉందిరా. గుజరాత్ పోలీసు అంటకుండా. మనం ద్వారకా వచ్చినప్పటి నుంచి చూస్తున్నానమ్మా, ఎవరో మన చుట్టూ తిరుగుతున్నట్టుంది. నువ్వు అక్కా బావ గురించి కూపీ లాగటం మొదలెట్టాక నీ మీద ఎవరో నిఘా వేసినట్టుందమ్మా. మన వాళ్ళ ఆచూకి దొరక మనం బాధపడుతుంటే మధ్యలో వేళ కూడా ఏంటమ్మా? ఏది ఏం జరిగినా అక్క బావలతోనే మనం తిరిగి వెళ్ళేది. వాళ్ళని మనతో కలపడానికి ఎవరో ఒకరు వస్తారు. రా, నీ గురించే నేను ఆలోచిస్తున్నాను. అసలు నేను ఇక్కడ ఉన్నాను నీకెట్టా తెలుసు? మన మనసుకి నచ్చిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి మనం వెతుక్కుంటూ వెళ్తాం, వెతుక్కుంటూ వస్తాం. నీ వయసుకి మాటకి సంబంధమే ఉండదు. పెద్ద ఆరిందలా మాట్లాడతావు. అవును, నేను చిన్నప్పుడే చాలా పెద్దదాన్ని అయిపోయాను. నీ పేరేంటి? మా అమ్మ నాన్న నాకు పేరేం పెట్టలేదుగా. మరి నేనేమని పిలవాలి? నేనెలా కనిపిస్తున్నాను? పాపలా. అయితే పాప అని పిలు. ఆ? నా చెవిలో నీకు ఆకలి అని వినిపించింది. ఈ వంటలన్నీ వండి తీసుకొచ్చాను. రా రా రా, వచ్చి కూర్చొని తిను. అమ్మో, ఆకలి మర్చిపోయా, పద. తిను. బాగా లాగించేస్తాను. ఓకే, అదిరింది. నీకు నచ్చేలా చేసి తీసుకొచ్చాను నేస్తం. అందుకే నేను మా అమ్మే దగ్గరుండి అన్నం పెడుతున్నట్టు అనిపిస్తుంది. అరే, నీ నుదుటి మీద పుట్టుమచ్చి బాగుంది. ఇది పుట్టుమచ్చ కాదు, మా అమ్మ తన కాటుకతో పెట్టిన దిష్టి చుక్క. ఆహా, అంటే ఈ వంటంతా మీ అమ్మ చేసిందా? మీ నాన్న ఏం చేస్తుంటాడు? నాన్న, మా నాన్న ముందు నువ్వు త్వరగా తిను నేస్తం. మనం వెళ్ళి అలా అలా తిరిగొద్దాం, చక్కగా ఆడుకుందాం. ఓకే నేస్తం, నేను నీకు మంచి నేస్తాన్ని కదూ? అవును. నాకంటే నీకు మంచి నేస్తం ఎవరూ లేరు కదూ? నాకున్న ఏకైక నేస్తాను నువ్వే. నువ్వు చెప్పేది అబద్ధం. లేదు, నిజం, నాకెవరూ లేరు. అరే, నిజం చెప్తున్నాను. నాకు తెలుసు, నీ మనసులో ఓ అందమైన బొమ్మ ఉంది. ఆ అమ్మాయి అంటే నీకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి కూడా నువ్వంటే చాలా ఇష్టం. అందుకని నువ్వు కృష్ణుడి గుడి దగ్గరికి వెళ్ళావనుకో, ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. ఏమైనా దాస్తే దాచుకోకుండా ఇచ్చేయి. మనసైనా గొలుసైనా. సార్, ఇక్కడకు అమ్మాయి ఇచ్చే అఫీషియల్స్ అందరినీ కలిసి కరుణ గురించి మొత్తం కూపీ లాగుతుంది. ఏం చేయమంటారు సార్? ఇమిడియట్లీ గెట్ హర్. ఓకే సార్. వీడు ఇక్కడే ఉన్నాడు. వదలకూడదు.
ఏంటి చేతులేంటి మ్యాటర్ ఏంటో చెప్పాలంట్రా. మనం వీళ్ళు నా కోసం వచ్చారు, వాళ్ళు నీ కోసం వచ్చారు, మనకి వీళ్ళకి సంబంధం ఏంటి? మనకెందుకులే కానీ చూడండి, నేను మాత్రం మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నేను ఒక దొంగని, మీ దగ్గర వజ్రాల నకలు ఉందని మీరు వెంటపడ్డాను. తర్వాత తెలిసింది మీరు ఆ క్యారెక్టర్ కాదని. ఆ ప్రయత్నంలో జలపాతం వద్ద మీ దగ్గర ఒకటి కొట్టేసి మీ నెక్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఓ 2 రోజులు లీవ్ కావాలరా. లీవా? అదేం కుదరదు. బెటర్ స్టే. ఏ కమ్ హియర్ స్ట్రైక్, కమ్ హియర్ యా మై బాయ్. స్ట్రైకి బాబు ఎరా, ఈ స్ట్రైకి నిన్ను చూడగానే నీ చుట్టూ తిరుగుతుంది, డాన్స్ చేస్తుంది, ముద్దులు పెడుతుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా నీ ఫ్రెండ్ని కదా, ఒక్కసారైనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కనీసం బౌనైనా మురిగిందా? రే, దీనికి నువ్వంటే జలసిరా? జల అవునరా, విశ్వాసం అనగానే గుర్తొచ్చేవి 2: స్నేహితుడు, కుక్క. అందుకే మీ మధ్య జలసి ఉంది. ఇవాళ అమావాస్య. అవును. ఉంది, బర్ముడా ట్రయాంగిల్ ఉంది, ఉప్పెన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ఈ నేచురల్ కెలామిటీస్ అన్ని ఆపాలని మనం చూస్తే మన లైఫ్ అన్యాచురల్ అయిపోద్ది. సచ్ ఏంట్రా సచ్? అలానే చేతులు కట్టుకుని కూర్చుంటే మనిషి గ్రహాలని దాటేవాడా? అండర్ వాటర్ లో మనకి తెలియని ఏదో ఒక మిస్టరీ ఉంది. అందుకే ఆ కెలామిటీ వస్తుంది. అదేంటో కనుక్కోవాలి. అది అక్కడ ఏముందో నాకు తెలుసు. లోపల కృష్ణుడు విష్ణు చక్రం ఉంది. మీరేమో భక్తి భగవంతుడు అనేది లేకుండా ద్వారకేదో సముద్రంలో ఉండే బండరాయి అనుకుని తవ్వకాలు చేస్తుంటే కృష్ణుడికి కోపం వచ్చి మీకు బుద్ధి చెప్పాలని అమావాస్యకి చక్రం తిప్పి తన మహిమను చూపిస్తున్నాడు. శ్రీకృష్ణ పరంధామ అమాయకుల్ని కాపాడు తండ్రి. రండి. ఏంటి ఇలా ఇంట్లోకి వచ్చేటేమిటి? ఈ గోళ ఏమిటి? మీ నట్టిలు తవ్వి ఇక్కడి నుంచి రత్నాలు తీసుకెళ్ళడానికే రాలేదు. ఈ రోజు కృష్ణాష్టమి. చప్పిడి కుడి తిని చప్పబడిపోయిన బ్రహ్మచారాలకి కాస్త రుచి తినిపిద్దామని ఇవన్నీ వండి తీసుకొచ్చాను. సూపర్. చక్కెర పొంగలి, చక్కని పొంగలి, దద్దోజనం. ఇది దేవుళ్ళ భోజనం. ఆహా, ఊరి నూరూరి. మొత్తం నెయ్యితో చేసినవి అన్నయ్య. నెయ్యే. నువ్వు తెచ్చే వాడు తింటున్నాడు. వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నువ్వు వెళ్ళు. ఏంటండి మీరు ప్రతి దానికి గై గై అని అరుస్తూనే ఉంటారు. ఇదిగో కాస్త మెల్లగా అది చెయ్యి ఇది చెయ్యి నవ్వుతూ చెప్పొచ్చు కదా. ఊరికే కేకలేస్తే. అన్నయ్య మొత్తం నువ్వే తినేసి క్యారేజ్ కడగద్దు, రేపు పొద్దు నుంచి నేను కడుగుతాను. అమ్మా రేపు వచ్చేటప్పుడు కొత్త క్యారేజ్ లో పెసరట్టు ఉప్మా ఆ లెవెల్లో ప్లాన్ చేయాలి. అలాగే మీ ఆఫీసర్ గారికి ఏం కావాలో కనుక్కో. అమ్మా, కొంతమంది నోట్లు వేసుకోవడానికి పుట్టారు, కొంతమంది లొట్టలు వేసుకోవడానికి పుట్టారు. వెళ్ళు. వెళ్తున్నావండి. ఎందుకు కేకలేస్తారు అసలు? ఏమన్నావని తినమన్నావు అంతేగా. వివాహ భోజనంబు. ఏంట్రా మొత్తం నువ్వే తినేస్తున్నావు? నువ్వే కదా వద్దన్నావు. వద్దంటే అడగాలరా? అడిగానుగా. ఏంటి 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 అడిగింది? నేను తినేదాకా అడగాలి. అసలు ఆ అమ్మాయి తెచ్చింది నా కోసం. ఏనా స్ట్రైకి? చక్కెర పొంగల్ అదిరిందిరా. కాదురా, అదిరేలా చేసిందిరా. అది చక్కెర పొంగలి కాదు, దద్దోజనం. ఇది పులిహోర, అది గారె, బాగుంది. ఇది పూరి.
అరే నువ్వు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తావు? నువ్వు అసలు ఎప్పుడు వచ్చావు మళ్ళీ? మీరు ఆ. ఒకటి తిని ఒకదాని పోడుతుంటే వివరాలు చెప్పడానికి వెనకొచ్చాను. నువ్వు ఈ బూరి వల్ల మనకు స్వతంత్రం వచ్చింది తెలుసా? ఊరు వల్ల మనం గాంధీ గారి వల్లేమో అనుకున్నాం. రేయ్, అవునండి. ఒకసారి బ్రిటిష్ దొరికి మన వంటవాడు పూర్ణ బూరె చేసి పెట్టాడంట. అసలు ఏ దారి లేకుండా ఈ బూరెలోకి పూర్ణం ఎలా వెళ్ళిందా అని బ్రిటిష్ దొరికి తల బద్దలు కొట్టుకుని అర్థం కాలేదట. అయ్యో బాబోయ్, ఈ వంటవాడి వంటలోనే ఇంత తెలివి ఉంటే ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది. మనల్ని కూడా ఏ బూర్లోనైనా పెట్టి వండేస్తాడేమోనని భయపడి రాత్రికి రాత్రి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడంట.